అంటే 'ఉమర్‌నాథన్' గారు యాస్ ఎ ప్రొఫెషన్‌లో ఏంటి? See, I am kind of a person who believes in liberty of thought and action. ఓకే. I don't like what you call personal constraints. హ్మ్. సో ఇక్కడేంటంటే లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, లిబర్టీ ఆఫ్ యాక్షన్ ఈ ప్రొఫెషన్‌లో. యూ నో యాస్ ఎవ్రీవన్ హాస్ ఐ హావ్ మై ఓన్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ సొసైటీ. 'ఉమర్‌నాథన్' గారు సీరియస్ అవుతారా? యాహ్! సమ్‌టైమ్స్ మై టీమ్ షుడ్ నో. మీ టీమ్‌తో నేను మాట్లాడినాను. మీ టీమ్‌తో నేను Yes, sir. Yeah. ఎందుకంటే నేను 'కిషన్ సామ్యూల్' గారు అని చెప్పేసేసి ఇట్స్ ఆల్ వర్క్ సార్. ఇప్పుడు ఎట్లుంటదంటే అండి, మై టీమ్ సమ్‌టైమ్స్ మే నాట్ నో ద క్లయింట్. ఐ నో ద క్లయింట్. ఐ నో ద పెయిన్ ఆఫ్ మై క్లయింట్. ఐ షేర్ ద పెయిన్ ఆఫ్ మై క్లయింట్. ఐ బికమ్ మై క్లయింట్ వెన్ ఐ ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. కొంచెం ఇంగ్లీష్‌లో అయితే సోఫిస్టికేటెడ్ అవుతుంది. నేను తెలుగులో చెప్తాను. Sir. ఎందుకంటే 'కిషన్ సామ్యూల్' గారు ఒక ఓ చిన్న కామెంట్ అన్నమాట. మా బాస్ చింపేస్తాడు, సంపేస్తాడు. అంటే మిమ్మల్ని చూస్తే ఇంత నవ్వుకుంటూ జాలీగా ఉండి, మీరు వర్క్ విషయంలో వచ్చేటప్పటికి మీరు చండశాసనుడు టైప్స్ ఉంటారు అని చెప్పేసేసి ఒక దేర్ ఈజ్ ఒక కామెంట్ ఉంది బేసిక్‌గా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మా కిషన్ సామ్యూల్ ఆయన మా సార్ చింపేస్తాడంటే ఆయన మంచితనంతో చింపేస్తుండొచ్చు కదా! అదే ఆ చెప్పడంలో కూడా ఒక ఇది ఉంటుంది సార్. మంచితనంతో చింపేస్తాడు అని నేను ఇంతవరకు ఈ డైలాగ్ ఎక్కడ వినలేదు. ఉండొచ్చండి. దేర్ ఇస్ కెన్ పాసిబిలిటీ. కొత్త కాంబినేషన్ ఆలోచించండి. ఇప్పుడు కొత్తగా అదే అంటున్నాను. ఇప్పుడు ఎక్కడో చిన్నప్పుడు కాదు, ఈ మధ్యనే నేను ఎక్కువ మూవీస్ ఎక్కువ టచ్ లేదు. ఇవి క్లిప్స్ వస్తాయి కదండి. క్లిప్స్ ఏమంటారు వాటిని? క్లిప్స్ వస్తాయి కదా మూవీస్‌లో. ఎక్కడో ఇన్‌ఫో లవ్ అని విన్నాను నేను. ఐరన్ లవ్. అట్లా మేబీ హి వాస్ టెల్లింగ్ అబౌట్ మై అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ హిమ్.